సంక్రాంతి పండుగ కోసం పట్నం పల్లెబాట పట్టింది. నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరడంతో ఎంజీఏబీఎస్ తో పాటు కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, లక్డీ కపూల్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్లలో రద్దీ పెరిగిపోయింది. ఎస్ఆర్ నగర్లో ప్రస్తుత పరిస్థితిని మా సీనియర్ కరెస్పాండెంట్ అనిల్ వివరిస్తారు. అప్పుడే నగరానికి సంక్రాంతి శోభ సంతరించుకుంది. రేపటి నుంచి వీకెండ్ కావడం, అదేవిధంగా స్కూల్స్కి సెలవులు ప్రకటించడంతో సంక్రాంతికి ఊర్లకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రయాణానికి బయలుదేరారు. మనం ఇప్పుడు ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ స్టాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తే రకరకాల ప్రైవేట్ బస్సులు, అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఇక్కడ స్టాప్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకి చాలామంది ఇక్కడ ప్రయాణికులు బస్సుల కోసం ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక పెద్ద అంటే కుక్కడపల్లి, మియాపూర్, బిహెచ్ఎల్, అదేవిధంగా బాల్నగర్, కొన్ని మూసాపేట్, ఎర్రగడ్డ, సనత్ నగర్ నుంచి వచ్చే బస్సులన్నీ కూడా ఇక్కడే స్టాప్ ఇక్కడ అలాట్మెంట్ చేయడంతో ఇక్కడ చాలామంది ప్రయాణికులు ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనము రాత్రి 9 గంటల నుంచే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రయాణికులు ఇక్కడ సర్వీసుల కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ తగిన ఏర్పాట్లు కూడా చేశారు. ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ కానీ సంబంధించి ఒక సెపరేట్ యాప్ ఉంది కాబట్టి యాప్లో వీళ్ళు ఎక్కడ బస్సు ఉంది అనేది ట్రాక్ చేసుకోవచ్చు. అదేవిధంగా సహజంగానే హైదరాబాద్లో ఇట్లాంటి పరిస్థితుల్లో కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం అనేది కొద్దిగా డిలే అవ్వచ్చు. అంత మాత్రాన ప్రయాణికులు ఎవరు ఇబ్బంది పడద్దు. అదేవిధంగా వాళ్ళని సురక్షితంగా ఎక్కించే బాధ్యత మేము తీసుకున్నామని చెప్పి ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ప్రయాణికులు ఎవరు ఇబ్బంది పడద్దు, ఏదైతే ఉందో సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే బాధ్యత మాదని చెప్పి ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. అయితే మరోవైపు ప్రైవేటు వాహనాలు, ప్రైవేట్ బస్సులు కూడా తిరుగుతున్నాయి. అదేవిధంగా వాళ్ళు రేట్లు పెంచి కొంచెం దోచుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అదేవిధంగా వాళ్ళని మాత్రం ఈ స్టాపుల్లో ఆపట్లేదు, వాళ్ళకి సెపరేట్గా స్టాప్స్ పెట్టారు. ఆ ప్రైవేట్ బస్సులని ఆర్టీసీలని కలపకుండా వేరువేరుగా పెట్టడం వల్ల ప్రయాణికులు ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళకి సురక్షితంగా వాళ్ళని గమ్యస్థానానికి చేర్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో అనిల్, టీవీ9 హైదరాబాద్.